నమః శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషిడి ప్రేక్షకులకు భగవద్భక్తులందరూ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. 2026 2027 పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో ఇప్పుడు తులారాశిలో చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వర్తిస్తాయి. యొక్క తులారాశి వారి యొక్క ఆదాయము 5, వ్యయము 14, రాజపూజము 6, అవమానము 3. ఇక తులారాశి వారందరి గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా గురుబలం వల్ల దైవిక బలం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ధనము, కుటుంబ సంపత్తు, పుత్రులకు కారకుడైనటువంటి గురుడు 9, 10 స్థానాలు సంచారం చేస్తున్నందువల్ల ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసముతో ముందుకు పోగలుగుతారు. రాహు, కేతువులు బలం బాగా ఉన్నందువల్ల శని 6వ స్థానంలో ఉండడం వలన విశేషించినటువంటి యోగం ఉందని చెప్పుకోవాలి. తులారాశి వారికి మంచి యోగాన్ని తులారాశి వారు ఈ సంవత్సరం అనుభవిస్తారు. శత్రువులు ఉన్నట్లయితే శత్రువులందరూ కూడా అంతరించిపోతారు. వ్యవహారాలలో జయం, గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ సమయంలో సాధించగలుగుతారు. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైనా చక్కగా బాగానే ఉంటుంది. రావలసిన సొమ్ములు చేతికి అందుతాయి. గృహ సంబంధరీత్యా లాభాలు, నూతన గృహములు నిర్మించుట, కనీసము ఇండ్ల స్థలమైనా తప్పకుండా కొనగలుగుతారు. అపనిందల వంటివి కలిగిన అట్టివన్నీ కూడా అంతరించి ఉభయ క్షేమం కలుగుతుంది. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలన్నీ కూడా నెరవేరి స్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలుగుతారు. ఒక్కో సమయాన ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు చేయవలసిన అవసరం వస్తుంది. శత్రుత్వాలు వచ్చినా అణిచివేస్తారు. నూతన ప్లాన్లు పోగొడచే సంఘంలో గౌరవాదులు చక్కగా లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయం కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. పదవైంట గురుడు, ఆ గురువు యొక్క అనుగ్రహంతో గృహ సంబంధమైన ఆర్థికంగాను ఒడిదుడుకులకు ఏదో లాభం, ధనం చేతికి అందుతూ ఉంటుంది. మీ నిజాయితీ ప్రవర్తన కొంత మేరకు కష్టాల నుండి కూడా కాపాడుతుంది. తులారాశి వారు నిజాయితీగా ఉంటారు కాబట్టి అన్నీ కూడా బాగుంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగకాలమనే చెప్పుకోవాలి. గ్రహ సంచారం బాగానే ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. అధికారుల యొక్క అనుగ్రహము, కోర్టు కేసులు ఉన్నవారికి కూడా అనుకూలంగా తీర్పులు వస్తాయి. గృహ నిర్మాణాది కార్యాలు చేస్తారు. వాహన మార్పులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.
మీ శక్తి సామర్థ్యాలు అధికారులు తప్పక గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఏదో ఒక ఉద్యోగం అయితే పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ప్రజల్లో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. హైకమాండ్లోనూ మీకు మంచి పేరు ఉంటుంది. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవైనా కూడా తప్పక దక్కించుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో పోటీ చేసినా కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ తెలివితేటలతో ఎత్తులలో అణచివేయగలుగుతారు. ఈ సంవత్సరం గురుబలం వలన మంచి యోగదాయకంగా ఉంటుంది. టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి, గాయకులకు, నటీ నటన వర్గం వారికి, సాంకేతిక నిపుణులకు విజయాలు లభించి నూతన అవకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తి వృద్ధి. మీరు పనిచేసిన సినిమాలు ప్రజాదరణ పొందగలుగుతాయి. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆశించినంత మేరకు లాభాలు వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభం తప్పక చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో సఖ్యత, మంచి లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కాంట్రాక్టు పనులు చేయవారికి లాభంగానే ఉంటుంది. నూతన కాంట్రాక్టులు తప్పక లభిస్తాయి. బంగారం, వెండి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువులపైన శ్రద్ధ, ఇతర వ్యాపకం లేకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఆసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష రాయి వారికి మంచి ర్యాంకులు కోరుకున్న కాలేజీలో సీట్లు తప్పకుండా పొందగలుగుతారు. క్రీడాకారులకు అనుకూల కాలమని చెప్పుకోవాలి. క్రీడాకారులందరూ కూడా విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. పంట దిగుబడి బాగా ఉండటం చేత ఆదాయం కూడా ఈ వ్యవసాయదారులకు బాగానే ఉంటుంది. ఒడిదొడుగులు లేకుండా ఈ సంవత్సర కాలం అంతా కూడా జీవనం గడుస్తుంది. గృహ నిర్మాణములు, ఇంట్లో శుభకార్యాలు చక్కగా చేసుకుంటారు. కౌలు రైతులకు రుణములు తీర్చివేస్తారు. రొయ్యలు, చేపలు, చెరువుల వారికి విశేష లాభాలు కూడా ఉంటాయి. కోళ్ల ఫారం వారికి విశేషంగా లాభిస్తుంది. ఈ సంవత్సరం వ్యవసాయాలకు చక్కటి మంచి కాలమనే చెప్పుకోవాలి. ఇక తులారాశులటువంటి స్త్రీలకు ప్రత్యేకించి గ్రహబలం బాగా ఉన్నందువల్ల గురుబలంచే మీ మాటకు ఎదురనేదే ఉండదు. ఎంతటి వారినైనా కూడా మీ మాటకు ఎదురు చెప్పరు. స్థిరాస్తులన్నీ కూడా ఏర్పరచుకుంటారు. గృహంలో సంతోషాలు, సంతానం వల్ల చక్కటి ఆనందం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది. ఉద్యోగం చేయు వారికి అధికారుల మన్నలు, ప్రమోషన్లు లభిస్తాయి.
కోరుకున్న చోటుకి బదిలీలు చేసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీగానే డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి తప్పకుండా కలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా చక్కగా కలిసే అవకాశాలైతే ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని తప్పక రక్షిస్తాయి. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం, మంచి అభిప్రాయం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగా ఉంటుంది. ఇక అన్ని విధాలుగా బాగున్నందువల్ల నరఘోష అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఈ తులారాశి వాళ్ళు అధికంగా మాట్లాడకుండా, ఎంత పొగిడినా కూడా వారికి లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క తులారాశి వాళ్ళు చేయవలసినటువంటి శాంతులు, నరఘోష అధికంగా ఉంది కావున మంగళ శనివార నియమాలు పాటించాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కనుక మీకు దగ్గరగా ఉన్నట్లయితే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేసి చక్కగా పంచామృతాతో ఆ శివపరమాత్ముడికి, ఆ రాజేశ్వర స్వామి వారికి పంచామృతాతో అభిషేకం చేసి తరించగలరు.